విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముషిడివాడ గ్రామంలో ఉన్న ముస్లింల మసీదులో మసీద్ అధ్యక్షుడు షేక్ బృహన్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బృహన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు నెల రోజుల పాటు కఠోర ఉపవాసంతో నియమాలు చేయడం ముస్లింలు భక్తికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింల పెద్దలు షేక్ బాబులాల్ మరికొంతమంది పెద్దలు ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. నా పేరు షేక్ బృహన్ అండి. చిన్నముషిడివాడ మసీదే నూరాని ప్రెసిడెంట్. ఇక్కడ ఈరోజు రంజాన్ పండుగ సుసందర్భంగా అనేక మంది భక్తులు ప్రజలు చాలామంది వచ్చి ఇక్కడ రంజాన్ పండుగ నమాజు ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. ఈ పండుగ తాలూకు సారాంశం ఏంటంటే నెలవంకను చూసిన తర్వాత 30 రోజులు ఉపవాస దీక్షలతో ముగించుకొని ఈరోజు పండగ చేసుకోవడం జరుగుతుంది. మొదటి 10 రోజులు పాప ప్రక్షాళన కోసం నమాజులు సలుపుతారు. రెండో 11 నుంచి 20 రోజుల వరకు అల్లా తాలూకా కరుణ గురించి నమాజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 నుంచి 30 రోజుల వరకు ఖురాన్ అవతరించిన దినాలు కాబట్టి 21వ రోజు, 23వ రోజు, 25వ రోజు, 27వ రోజు, 29వ రోజు రాత్రులు జాగారం ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ జరుగుతుంది సోదరులారా. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా ఫిత్రా, సదకా, జకాతులు అంటే వాళ్ళ ఆదాయంలో ఇంత భాగం అని చెప్పేసి పేదవాళ్ళు ఖచ్చితంగా పంచి